నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న స్విమ్స్ కార్మికుల ఆందోళన. రేపటి నుంచి గంట పాటు విధుల బహిష్కరణ. నేడు ఆసుపత్రి ఎదుట భారీ ప్రదర్శన. టూరిజంలో పనిచేస్తున్న లోకల్ గైడ్స్ సమస్యలు పరిష్కరించాలి. మాకు ఉపాధి చూపించండి. టూరిజంలో పనిచేస్తున్న కార్మికుల ఆవేదనతో తిరుపతి కలెక్టర్కి వినతి. రెవెన్యూ సమస్యలు పరిష్కారమైనట్లు తప్పుడు ఎండార్స్మెంట్లు ఇస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోండి. సిపిఎం డిమాండ్. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 47 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 16 మంది తమ సమస్యలు తెలుపగా 31 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. ఎస్టీవీ నగర్ నందు కొత్త కాలువలు, రోడ్లు వేయాలని, 12, 13, 14వ డివిజన్లలో పాడైన భూగర్భ డ్రైనేజీ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలని, వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణలు కోరారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని, భవానీ నగర్ నందు సాయి విష్ణు లేఅవుట్ నందు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, సుందరయ్య నగర్లో డ్రైనేజీ కాలువలు తవ్వి వదిలేయటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, కపిల్ తీర్థ పెద్ద కాలువ శుభ్రం చేయించాలని, గాంధీ రోడ్ నందు రోడ్డు తవ్వి వదిలేశారని, చిరు వ్యాపారులు ఆక్రమణ చేసి వ్యాపారాలు చేస్తున్నారని పరిష్కరించాలని, భారతీయ బస్టాండ్ వేలంలో టెండర్ దక్కించుకున్నా ఇంకా ఇవ్వలేదని, గొల్లవానిగుంట వద్ద వ్యవసాయ భూములు ముంపుకు గురికాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని, నూతనంగా అప్గ్రేడ్ చేసిన స్కూళ్లలో కంటింజెంట్ వర్కర్స్ నియమించాలని, ఫుట్పాత్ పై విక్రయిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించాలని, గొల్లవానిగుంట నందు రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని అదనపు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ ఖాన్, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో వేలాది మంది పేదలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రతి సోమవారం అర్జీలు సమర్పించి రసీదులు పొందుతున్నారు. డిసెంబర్లో జరిగిన రెవెన్యూ సదస్సులో 15,264 మంది తమ సమస్యల మీద అర్జీలు ఇచ్చారు. ఈ అర్జీలలో ఎక్కువ భాగం పరిష్కారం కాకుండానే అవి పరిష్కారం అయినట్లుగా ఎండోర్స్మెంట్ ఇచ్చిన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ తరపున ప్రజా ఫిర్యాదుల సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్కి విన్నవించడం జరిగింది. ఈ అర్జీలలో ఎక్కువ భాగం పరిష్కారం కాకుండానే అవి పరిష్కారం అయినట్టుగా ఎండోర్స్మెంట్ ఇచ్చిన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ తరపున ప్రజా ఫిర్యాదుల సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్కి విన్నవించడం జరిగింది. ఇందుకు ఉదాహరణగా శ్రీకాళహస్తి మండలం అమ్మ చెరువు గ్రామంలో చెరువు ఆక్రమణను తొలగించాలని అర్జీ ఇవ్వగా ఆన్లైన్లో నమోదైంది. ఈ సమస్య పరిష్కారమైనట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజ్ కు ఆన్లైన్ ఎండోర్స్మెంట్ వచ్చింది. ఇదే విధంగా దొరవారి సత్రం మండలం తనియాలి గ్రామ ప్రజలకు, తడా మండలం సుందరాపురం గ్రామ ప్రజలకు, కాండ్ర ప్రజలకు ఇలా అనేక మందికి ఇటువంటి తప్పుడు ఎండార్స్మెంట్లు ఇచ్చి పై స్థాయికి నివేదికలు పంపడం వలన 98% పరిష్కారం అయినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని అన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన 15,264 అర్జీలలో 15,103 అర్జీలు పరిష్కారమైనట్లు నివేదికలు పంపి ఉన్నారని, అంత శాతం పరిష్కారం అయి ఉంటే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వందలాది మంది పేదలు తమ వృత్తి పోగొట్టుకుని వందలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని లేదన్నారు. ఈ తప్పుడు నివేదికలపై సమగ్ర విచారణ జరిపి వీటిని పంపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇంటింటికి టీడీపీ ప్రజా ప్రతినిధులు తిరుగుతామని, రెవెన్యూ సమస్యలు పరిష్కరించకపోతే చూస్తూ ఉండవమని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి సోమవారం వచ్చే అర్జీలు పరిష్కారం గురించి శ్రద్ధ పెడితే బండారం బయటపడుతుందని ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ సిబ్బంది ప్రభావితం చేసి ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నారని, ఎం మంజుల అనే రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే మహిళ తమ సొంత బంధువైన చిన్నానని యనగలూరు గ్రామ భూ సమస్యలు జోక్యం చేసుకుని ఇబ్బంది పెట్టిందని తెలిపారు. వారితో కలిసి అర్జీ సమర్పించారని, ఈ సమస్యలపై పరిష్కరించకపోతే ప్రజా ప్రతినిధులను, అధికారులను నిలదీయాల్సి వస్తుందని సిపిఎం హెచ్చరిస్తోందన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా రెవెన్యూ యంత్రాంగం విఫలమవుతుంది. తప్పుడు నివేదికలు ఇచ్చి సమస్యలు పరిష్కారం అయిపోయినట్టుగా నివేదికలు పంపిస్తూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అదే రకంగా రెవెన్యూ ఆఫీసులో పనిచేసే కొందరు ఇట్లాంటి అమాయకుల
వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈరోజు కాళహస్తి మండలంలో మా సొంత గ్రామమైన అమ్మ చెరువులో చెరువు ఆక్రమణకు గురైపోయింటే ఆ చెరువు ఆక్రమణ అరికట్టండి అని చెప్పి అర్జీ పెడితే గత 2 సంవత్సరాలు 2 నెలల క్రితము అది పరిష్కారం అయినట్టు నాకు మెసేజ్ వచ్చింది. ఆ పరిష్కారం అయినట్టు చూస్తే అక్కడేమి ఆక్రమణ ఏమి తొలగించాల, ప్రభుత్వ భూముల ఆక్రమణ అదే రకంగా ఉన్నాయి. ఇట్లా చూస్తే ఈరోజు 15,000 అర్జీలు మొత్తం కూడా ఈరోజు రెవెన్యూ సదస్సుల్లో వస్తే 98%, 99% పరిష్కారం అయిపోయినట్టు ఈరోజు తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఇంతమంది ఎందుకు వస్తారు ఈరోజు పరిష్కారం అయిపోయింది ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్కి గ్రీవెన్సీకి ఇంతమంది ఎందుకు వస్తారు? పదే పదే పేదవాళ్ళు తిప్పించుకుంటూ ఈరోజు చాలా ఇబ్బందులు పెడుతూ చాలా అవస్థలు పెడుతూ వాళ్ళకి డబ్బులు వాళ్ళ కూలి అన్నీ కూడా వేస్ట్ చేసేట్టుగా చేస్తున్నారు. కలెక్టర్ గారు జేసీ గారికి నేను ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను, మీరు ఈ యొక్క అర్జీల మీద ఎవరైతే ఇప్పుడు ఫోన్ చేయడం కాదు, మొత్తం విచారణ జరపండి. ఎవరైతే తప్పుడు నివేదికలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కానీ సమస్యలు పరిష్కారం కావు. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం వాళ్ళు ఇంటింటికి వస్తున్నారు, ఆడ కూడా అదే రామాయణం. ఆడ చెప్తారు, మళ్ళీ ఆడకు వచ్చాడు పరిష్కారం అయిపోయిందని చెప్తారు. ఏం పరిష్కారం అయింది? ఒక సమస్య పరిష్కారం కావట్లేదు. ఆఫీసుల చుట్టూ తిరిగేది ఎక్కువైపోయింది. ఒక్కొక్క రోజు 300, 400 అర్జీలు వస్తున్నాయంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఏముంది? ఇమ్మీడియట్గా ఈ యొక్క మొత్తం కూడా పరిష్కారమైన సమస్యలు, పరిష్కారమైన గ్రీవెన్స్ మీద విచారణ జరపాలి. ఆ తప్పుడు నివేదికలు ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. అదే రకంగా అంజలేని అమ్మాయి ఈరోజు రెవెన్యూలో పనిచేస్తూ ఈ ఇలంగనూరు భూమిలో ఇబ్బంది పడతా ఉంది. ఆమె మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి జేసీ గారికి ఫిర్యాదు చేశాం. జేసీ గారు ఆర్డీఓ కాళహస్తికి చెప్తానన్నారు. ఆయన భూమికి ఇబ్బంది లేకుండా ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు, మానసికంగా ఆవేదన చెందుతున్నాడు, ఏమీ తెలియలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి అంజలేని ఆమె ఇప్పుడు నారాయణవరంలో పనిచేస్తుంది. ఆమె గతంలో ఏర్పేడులో పనిచేసే సందర్భంగా రెవెన్యూ యంత్రాంగాన్ని ఒక ప్రభావితం చేసి ఆమెకు సంబంధం లేని భూమిలో వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా రాయి చేసిన భూమిలో జోక్యం చేసుకుని ఇబ్బంది పడుతుంది. వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను సిపిఎం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. స్విమ్స్ ఆసుపత్రిలోని కార్మికులు చేపట్టిన ఆందోళన రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. మంగళవారం నాటి ఉదయం నుంచి ప్రతిరోజు గంట పాటు విధులను బహిష్కరించి నిరసన తెలియజేస్తామని స్విమ్స్ ఉద్యోగ కార్మిక సంఘాల యూనియన్ సిఐటియు ప్రకటించింది. స్విమ్స్ యాజమాన్యం చేసిన విజ్ఞప్తి మేరకు తమ యూనియన్ నేటి నుంచి తలపెట్టిన సమ్మె కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి ప్రకటించారు. టీటీడీ ఈవో శ్యామలారావు అమెరికాలో ఉన్నందున ఆయన వచ్చే వరకు 3 రోజుల పాటు తమకు సమయం ఇవ్వాలని యూనియన్కు ఆసుపత్రి యాజమాన్యం చేసిన విజ్ఞప్తి దరిమిలా కార్మికులు కొంత సమయం ఇవ్వాలని సర్వసభ్య సమావేశంలో అంగీకరించారని మురళి తెలిపారు. మంగళవారం నాటి నుంచి తమ సమస్యల పరిష్కారంకై కార్మికులు గంటపాటు విధులను బహిష్కరించి నిరసనలో పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, జిల్లా నేతలు సుబ్రహ్మణ్యం, మాధవ్, వేణుగోపాల్, బుజ్జిలతో పాటు యూనియన్ నేతలు రవి, సూరి తదితరులు పాల్గొన్నారు. మన ఉద్యమం ప్రారంభించేటప్పుడు ఇది ఎట్లా వెళ్తుంది, పరిష్కారం ఉంటుందా లేదా, ఏ రకమైనటువంటి పద్ధతుల్లో ఇలా స్పందన ఉంటుంది అని చెప్పి మీరంతా కూడా భావించారు, మేము కూడా భావించాం. మీ ఐకమత్యం కారణంగా, మీ పట్టుదల కారణంగా స్విమ్స్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కార్మికులందరూ ఒకే మాటతో బ్యాడ్జీలు వేసుకొని మీరంతా ఎప్పుడు విధులకు హాజరైనారో అప్పుడే యాజమాన్యం గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. ఈ స్విమ్స్లో చాలామంది ఏమనుకున్నారంటే, ఏముంది వీళ్ళేదో చెప్తా ఉంటారు, మనం ఎవరినైనా మేనేజ్ చేసేయచ్చు, కార్మికులు మనం చెప్తే కాదని పోయే పరిస్థితి ఏముంది, వీళ్ళంతా కూడా నోరు లేనటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, మనం అటెండెన్స్ వేపిస్తే వేయించుకునేవాళ్ళు, మనం చెప్తే వినేటోళ్ళు, రేపొద్దున మనం కాదంటే వీళ్ళ బతుకు కూడా లేనటువంటి వాళ్ళు కాబట్టి మన చెప్పు చేతల్లో ఉంటారు అని చెప్పి అనుకున్నారు. చెప్పు చేతల్లో కాదు, మాది న్యాయమైనటువంటి పోరాటం, ఎర్ర జెండా నాయకత్వంలో, సిఐటి నాయకత్వంలో మేము తిరుగు లేకుండా ఉంటామని చెప్పి ఎప్పుడైతే మీరు నిరూపించారో, డీసీఎల్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమాలు 2 సార్లు జరిగినాయి. టీటీడీ పరిపాలనా భవనం దగ్గర మనం ధర్నా కార్యక్రమం చేశాం. స్వయంగా ఇక్కడ డైరెక్టర్ కార్యాలయం దగ్గర కూడా ధర్నా కార్యక్రమాలన్నీ చేశాం. వీటన్నిటిల్లో మనం అడిగినటువంటి ఏ కోరిక కూడా వీళ్ళు అన్యాయంగా అడగతా ఉన్నారు, అధర్మంగా మాట్లాడుతూ ఉన్నారు, ఈ కార్మికులు లేనిపోని కోరికలన్నీ కోరుతున్నారని చెప్పి ఏ ఒక్కరూ అనలేకపోయారు. ఏదైనా దాదాపు 2 సంవత్సరాల నుంచి మనం పదే ఈ శానిటేషన్ అనే పదం తీసేయండి, మాకు వేతనాలు పెంచండి, ధరలు పెరిగిపోయినాయి, తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి రోజు అడుగుతూ ఉంటే పట్టించుకోవడం లేదు.
మీతో పాటు కార్పొరేషన్లోకి వచ్చినటువంటి వాళ్ళకి 2 సార్లు జీతాలు పెరిగినాయి. మనకేమో శానిటేషన్లో ఉన్నారు కాబట్టి మీకు లేవు అన్నారు. ఒక మంచి ఏంటంటే ఇక్కడ సిఐటి అనే సంఘం ఉన్న కారణంగా రిలీవర్లుగా ఉన్న కార్పొరేషన్లో ఉన్న జీతంలో తేడా లేని పరిస్థితిని కొనసాగించడానికి కారణం మన ఎర్రజెండా సిఐటి అనే విషయం దృష్టిలో పెట్టుకోవాలి మీరందరూ కూడా. లేదనంటే టీటీడీలో చాలా చోట్ల ఏం జరుగుతుంది, ఎక్కడో అవసరంలే. మీరు పోయి బర్డ్ ఆసుపత్రిలో చూడండి, రుయ్ ఆసుపత్రిలో చూడండి, మెటర్నిటీ ఆసుపత్రిలో చూడండి, ఆయుర్వేదిక్ హాస్పిటల్లో చూడండి, లేదా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నటువంటి చాలా చోట్ల మీరు చూడండి, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన జీతం. వాళ్ళకు నచ్చితే ఒక రకమైన జీతం వస్తుంది, నచ్చకపోతే ఇంకొక రకమైన జీతం వస్తుంది. ఇక్కడ నచ్చినా నచ్చకపోయినా పనిచేసే కార్మికులకు అందరికీ ఒకే జీతం వస్తుందంటే దానికి కారణం మీరందరూ పోరాట ఫలితం. దురదృష్టం ఏంటంటే ఆరంభంలో వీళ్ళ చేసిన తప్పు కారణంగా రిలీవర్లు కార్పొరేషన్ అనే పద్ధతి వచ్చింది. దాన్ని ఎత్తేయాలని చెప్పి మనం చాలా పట్టుదలగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రజల నుంచి జిల్లా అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి మరియు నాగభూషణం రావు ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూల నుండి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ రవి మనోహరాచారి మరియు నాగభూషణం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలను సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఈ రోజు 88 ఫిర్యాదులు వచ్చాయని వాటిని సంబంధిత పోలీసు అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కార మార్గం చూపవలసిందిగా ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు రాముడు, తిమ్మయ్య, మంజునాథ్, హుస్సేన్ బాషా, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జీపీఏ తీసుకున్నారు సార్ వాళ్ళు 40% చేయండి. వాళ్ళు ఏమన్నారంటే మార్టిగేజ్ లో మేము కూడా ఉన్నాం కదా, తులసి డెవలపర్స్ సార్, మేము కూడా ఉన్నాం కదా సార్, మేము ఎట్లా అమ్ముకుంటాం సార్. అప్పుడు మేము 11 గంటల వరకు మేము హాస్పిటల్లో ఉన్నాం, 12-13 మంది. వీళ్ళందరి పైన కూడా అట్లా కంటిన్యూ చేశారు కేసు. ఓకే, మేము హాస్పిటల్లో ఉన్నామని చెప్పి చెప్తాం సార్. మేము రిక్వెస్ట్ చేసాం సార్ 50 సెంట్లు రజకుల స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. తిరుపతి రూరల్ పరిధిలోని పేరూరు పంచాయతీ యాదవ్ కాలనీలో ఉండే రజకుల స్థలాన్ని అక్కడ ఉన్న పంచాయతీ కార్యదర్శి ఆక్రమించి కంచెవేయటం దుర్మార్గమని తెలియజేశారు. తిరుపతి రూరల్ పరిధిలో పేరూరు పంచాయతీ యాదవ్ కాలనీలో ఉండే రజకుల స్థలాన్ని అక్కడ ఉన్న పంచాయతీ కార్యదర్శి ఆక్రమించి కంచెవేయటం దుర్మార్గమని తెలియజేశారు. 2014లో ప్రభుత్వం రజకులు 30 సెంట్లు స్థలాన్ని కేటాయించిందని, అదేవిధంగా మరో 20 సెంట్లు స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని, పట్టా ఇచ్చినప్పటికీ అక్కడున్న పంచాయతీ కార్యదర్శి ఈ స్థలం మాది అని ఆక్రమించుకోవటం జరిగిందన్నారు. అక్కడ అనేక సార్లుగా నిర్మాణాల్లో ఉంటూ ప్రభుత్వమే తొట్టెలు కట్టించి బోర్లు వేయించడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆ స్థలం మాది అంటూ కంచె వేయటం దారుణమని, తక్షణమే కంచెను తొలగించి రజకులకు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, జిల్లా నాయకులు చిన్నబాబు, పుల్లయ్య, శివయ్య తదితరులు కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ యాదవ్ కాలనీలో ఉన్న నిర్మించినటువంటి ధోబీ ఘాటును ఈరోజు కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. గత 2014లో అక్కడ ఒక పెద్ద ఎత్తున లక్ష్మీ రజక సంఘం అని చెప్పిన పేరుతో అక్కడ చాలా మంది రజకులు వచ్చి అక్కడ బట్టలు ఉతుక్కొని వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం దానికి స్పందించి ఫస్ట్ 33 సెంట్లను మంజూరు చేసింది. అది సరిపోదు అంటే కాలం బరపోగు ఇంకొక 22 సెంట్లకు సంబంధించినటువంటి భూమిని మంజూరు చేయడం జరిగింది. అక్కడ అనేకమైనటువంటి తొట్టెలు కట్టారు. అదేవిధంగా 2 బోర్లను ప్రభుత్వమే నిర్మించి 2 బోర్లు వేయడం జరిగింది. ఆ బోర్లలో నీళ్లు వస్తున్నాయి, మోటార్ బిగించినారు. అక్కడ రజకులంతా కలుసుకొని అక్కడ బట్టలు ఉతుక్కుంటా ఉంటే అక్కడ ఆ 2 బోర్లను కూడా దొంగలించుకొని వెళ్ళి ఆ రకంగా అక్కడ పూర్తి చేయడం అనేది జరిగింది. ఆ కరోనా టైంలో వీళ్ళంతా కూడా బట్టలు ఉతుక్కోలేకపోతే ఆ బట్టలకు సంబంధించినటువంటిది ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఈరోజు ఆక్రమించుకోవాలని చెప్పి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు.
ఉన్నారు. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆ రజక సంఘానికి సంబంధించినటువంటి దాంట్లోనే ఈరోజు అక్కడే బట్టలు ఉతుక్కుంటా ఉన్నారు, అక్కడే ఇస్త్రీ పెట్టెలు చేసుకుంటా ఉన్నారు, అక్కడే అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ అంతా కూడా అక్కడే నిర్మించుకుంటా ఉంటే కూడా ఇది మున్సిపాలిటీ స్థలం అని చెప్పిన కొంతమంది మున్సిపాలిటీ పేరు చెప్పి అక్కడికి వచ్చి ఆక్రమించుకోవాలని చెప్పిన ప్రయత్నాన్ని ఈరోజు రజక సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తక్షణమే ఆ భూమికి సంబంధించిన దానిపైన విచారణ జరిపించాలి. ఆ భూమి మాది, ఆ భూమికి సంబంధించిన దానిపైన ఈరోజు కేటాయించి మాకు మా యథావిధిగా అక్కడ దోబిఘాట్ నిర్మించాలని చెప్పి అనేది ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. సీఎంగా జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి ఎవరెవరికి ఎంత మోసం చేశారో వివరించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం చిత్తూరు నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన విజయానందరెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు క్యూఆర్ కోడ్ ద్వారా డాక్యుమెంటరీ రిలీజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలతో పాటు మరో 143 వాగ్దానాలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓట్లేసిన జనాలను మోసగించడమే కాకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించి భౌతిక దాడులకు దిగుతున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. రెడ్ బుక్ పాలనపై చంద్రబాబు మోసాలపై గడప గడపకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు శ్రీధర్, మహిళా నాయకురాలు గాయత్రీదేవి, హరిణిరెడ్డి, సరళా మేరీ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నిటితో పాటు మనం చేయవలసినటువంటి బాధ్యత ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు మనం నియోజకవర్గ స్థాయిలో చేసుకుంటున్నాం, మళ్ళీ మండల స్థాయిలో జరుగుతుంది, ఆ తర్వాత గ్రామ స్థాయిలో జరుగుతుంది. ప్రతి ఇంటికి చంద్రబాబు చేసినటువంటి ద్రోహం చెప్పగలిగినప్పుడే ఆ ఇంటి గడప తొక్కి ఎవరైతే చంద్రబాబు గారికి ఓటు వేశారో చంద్రబాబు మీకు చేసినటువంటి దగా ఇది, జగనన్న చేసినటువంటి మంచి ఇది అనే కంపారిజన్ మనం చెప్పాల్సినటువంటి బాధ్యతే ఈ కార్యక్రమం అని. ఈ కార్యక్రమం చిత్తూరు నియోజకవర్గంలో చాలా గొప్పగా జరుగుతుంది అన్న ప్రగాఢమైనటువంటి నమ్మకం నాకుంది తమ్ముడు నాయకత్వంలో అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మరీ అభినందిస్తూ సెలవు. రైతులకు ఏం చెప్పాడు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా నేను ఆంక్షలు లేకుండా 20,000 రూపాయలు ఇస్తాను, అది కూడా 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని కూడా తప్పుడు హామీ చెప్పారు. కాబట్టి సోదరులారా, మనం అందరం తను చేసిన తప్పులని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి మనమందరం ఏకమై ప్రతి ఇంటి గడప తట్టాలి, ప్రతి ఒక్కరిని కలవాలి, చేసిన తప్పులను వివరించాలి. దీంట్లో మనమందరం ఎవరి బాధ్యతలు వాళ్ళు చేపట్టవలసిందిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఏ ఒక్కరు కూడా ఈ దౌర్జన్యాలకు కానీ ఈ కేసులు పెట్టేదానికి కానీ వీటికి అందరికీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంతమంది మీద కేసులు పెడితే కేసులు పెట్టించుకున్న వాళ్ళంతా పెద్ద నాయకులు అవుతారని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటాను. టూరిజంలో పనిచేస్తున్న లోకల్ గైడ్స్ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కరీముల్లా, బాలాజీ మాట్లాడుతూ గతంలో 1996 సంవత్సరం చంద్రబాబు నాయుడు టూరిజం ప్యాకేజీలను తిరుమలలో ప్రత్యేకమైన దర్శనాలు కల్పించారని తెలిపారు. తద్వారా తిరుపతిలో నివాసం ఉంటున్న లోకల్ గైడ్లకి జీవనోపాధి దొరికింది. కాగా తిరిగి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2024 డిసెంబర్ నెలలో టూరిజం ప్యాకేజీలను గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే నెపంతో 30 సంవత్సరాలుగా వివిధ టూరిజం కార్పొరేషన్లకు ఉన్న ప్రత్యేక దర్శనాలను రద్దు చేయడంతో తిరుపతి లోకల్ గైడ్స్ దాదాపు 100 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంటి బాడుగా కట్టుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తమ పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయని బాధపడుతున్నారు. వీరందరూ ఈరోజు తమ గోడును కలెక్టర్కి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి గైడ్ యూనియన్ నాయకులు పెద్దిరెడ్డి, చంద్రమౌళి, నాగభూషణం, సురేష్ తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఆల్ టూరిజంలో మేము గైడ్లుగా, తిరుపతి లోకల్ గైడ్లుగా వర్క్ చేస్తున్నాము. కొండపైన టూరిజంలో మేము అందరం 100 మంది పైగా మేము వర్క్ చేస్తున్నాము, గైడ్లుగా వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో అవకతవకలు జరిగాయని టూరిజంలో డిసెంబర్ 1వ తారీఖు నుంచి దేవస్థానం వారు టూరిజం టికెట్స్ని క్యాన్సిల్ చేశారు. దానివల్ల మా జీవనోపాధి కోల్పోవడం జరిగింది. ఇప్పుడు 6 నెలలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. స్కూల్ పిల్లలకి స్కూల్ ఫీజెస్ కానివ్వండి, మా ఇంటి దగ్గర కొన్ని మాకు ఈఎంఐస్ కానివ్వండి, వాటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. దీనివల్ల మాకు
చాలా ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నాము. టూరిజం వారు కానీ మేము ఆల్రెడీ గవర్నమెంట్కి ఆల్రెడీ మెమరాండం ఒకటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ వారికి కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి మళ్ళీ టూరిజం టికెట్స్ని ఇచ్చి మాకు ఉపాధి కల్పించాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తమ గ్రామంలోని పాఠశాలను దూర ప్రాంతంలోని గ్రామానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తి మండలం రాజగుంట గ్రామస్తులు, ఏర్పేడు మండలం అమ్మడూడు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ గ్రామంలోని పాఠశాలలను దూర ప్రాంతంలోని గ్రామానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తి మండలం రాజగుంట గ్రామస్తులు, ఏర్పేడు మండలం అమ్మడూరు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పేదలని చదువుకు దూరం చేయొద్దని, పాఠశాల విలీనాన్ని వెంటనే ఆపాలని ఆయన తెలిపారు. జగన్ ప్రభుత్వం లాగా తమ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పాఠశాలను విలీనం చేయనని ఎన్నికల్లో హామీలిచ్చి ఇప్పుడు పేదలకి అన్యాయం చేయటం సరైంది కాదని వందవాసి నాగరాజు తెలిపారు. పేదలు చేస్తున్న పోరాటానికి సిపిఎం పార్టీ మద్దతుగా ఉంటుందని ఆయన తెలిపారు. కాళహస్తి మండలం రాజగుంట గ్రామం నుంచి, అదేవిధంగా ఏర్పేడు మండలం అవుడూరు గ్రామాల నుంచి పేదలందరూ కూడా చిన్నపిల్లల భవిష్యత్తు గురించి ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ కలెక్టర్ గారు వెంటనే స్పందించి వీళ్ళ బడులు, వీళ్ళ స్కూలు, వీళ్ళ ఊర్లోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు, ఎందుకంటే చిన్న పిల్లల్ని 2-3 తరగతుల వాళ్ళని, చిన్న బిడ్డల్ని 3 కిలోమీటర్ల వైపు కాలువలు అన్నీ ఉన్నాయి, రోడ్లు సక్రంగా లేవు కొన్ని దగ్గరలో అయితే. కాబట్టి ఈ పరిస్థితుల్లో మహిళలందరూ కూడా పని పోగొట్టుకొని అన్నీ పోగొట్టుకొని వచ్చారంటే ఇప్పుడన్నా కళ్ళు తెరవండి. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మీరైనా చెప్పండి కలెక్టర్ గారికి, సుధీర్ రెడ్డి గారు ఏం చేస్తారు? పిల్లకాయలకు చదువు దూరం చేయము, మేము జగన్ లాగా చేయము, స్కూళ్ళన్నీ కలపమని చెప్పారు కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ కలుపుతున్నారు? పేదవాళ్ళ జీవితాలకు వాళ్ళ చదువు లేకుండా చేయడం కోసమా? వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పోగలుగుతారు, వాళ్ళంతా డబ్బులు ఎడబెట్టగలుగుతారు, రోజువారీ కూలి పనులు చేసుకుని ఉపాధి పనులు చేసుకుని పంటలు రాకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనేది ఉంది. కలెక్టర్ గారికి ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నాం. వెంటనే నిర్ణయం తీసుకొని కొన్ని స్కూళ్ళే కాదు అన్ని స్కూళ్ళు కూడా పేదవాళ్ళు ఎక్కడైతే ఇబ్బంది అని చెప్తారో అన్ని స్కూళ్ళు కూడా ఈరోజు మీరు ఈ కలపకుండా వాళ్ళ స్కూల్ వాళ్ళ ఊర్లోనే ఉండేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే తన లక్ష్యమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. చంద్రగిరి మండలంలోని బాలుర ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియం పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రగిరి మండలంలోని బాలుర ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియం పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పులివర్తి నానికి శాప్ చైర్మన్ రవినాయుడు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. శాప్ బోర్డు సభ్యురాలు రజని, ప్రధాన ఉపాధ్యాయులు, అధికారులు, కూటమి నాయకులు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఎన్సీసీ విద్యార్థులు ఎమ్మెల్యేకు సెల్యూట్ చేస్తూ మార్జిల్తో గౌరవంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పేరు పేరున పలకరిస్తూ ముందుకు సాగారు. ముందుగా శ్రీ మహాగణపతి శ్లోకంతో సభను ప్రారంభించారు. సభ ప్రాంగణానికి చేరుకున్న అతిథులు ఒక్కొక్కరిగా సభను ఉద్దేశించి ప్రసంగించారు. శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ 2014-19లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గానికి క్రీడా వికాస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో చంద్రగిరి పట్టణం బాయ్స్ కళాశాలలో క్రీడా వికాస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నేను శాప్ చైర్మన్ అయిన వెంటనే నాని అన్న చంద్రగిరిలోని క్రీడా వికాస్ కేంద్రాన్ని పునర్నిర్మాణానికి సహకరించాలని తెలిపారు. నాని పట్టుదల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ స్టేడియం పునర్నిర్మాణానికి 1.53 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సభను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నమస్కారాలు తెలియజేశారు. తన విజయంలో భాగస్వాములైన టీచర్లు, పీఈటీలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 2014-19 సంవత్సరంలో తన పెద్దయిన చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు క్రీడా వికాస్ కేంద్రాన్ని మొదటిసారి ప్రారంభించినట్లు గుర్తు చేశారు. అయితే గత 10 ఏళ్లలో వైసీపీ పాలనలో ఇది శిథిలా వ్యవస్థకు చేరుకుందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకొని ఈ స్టేడియం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధులు మంజూరు చేసి పునరుద్ధరిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. జూలై 2వ తేదీ నుంచి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభం కానుందని, ఇందులో భాగంగా ఇంటింటికి వచ్చి అభివృద్ధి పనులపై ప్రజలకు పాంప్లెట్స్ ద్వారా వివరాలు తెలియజేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమస్యలను కింది స్థాయి నుంచే గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బెదిరింపు రాజకీయాలకు ఆస్కారం లేకుండా చూడాలని సూచించారు.
చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనల మేరకు అధికారులతో సమన్వయం, ప్రజల సమస్యలపై స్పందనకు ప్రాధాన్యత ఇస్తారని హామీ ఇచ్చారు. మన నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా మన నియోజకవర్గం కానీ, మన ఊరు కానీ, మన మండలం కానీ డెవలప్మెంట్ చేసే దాంట్లో మనందరూ చేదోడు వాదాడుకుంటే 100% సక్సెస్ అవుతాం. కాబట్టి మీ కొన్ని విద్యార్థి తల్లిదండ్రులు కూడా మీరు చెప్పి మన చంద్రగిరి నియోజకవర్గంలో ఎటువంటి సమస్య ఉన్నా ఎమ్మెల్యేగా కాకుండా నేను ఒక అన్నదమ్ముడిగా ఉంటాను, గతంలో చెప్పాను, అదే విధంగా ఉంటా, అదే విధంగా చేస్తా. ఎవరో చెప్పిన విధంగా బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడేస్తే నేను రాజకీయాలు చేయను. ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా నేను రాజకీయం చేస్తా. అధికారులకు సంబంధించినట్టు వాళ్ళు గౌరవించి రాజకీయం చేస్తా, నాయకులకు గౌరవించి వాళ్ళు రాజకీయం చేస్తా. ఇదే విధంగా ఎల్లప్పుడూ ఉంటా. మనం గత పాలకులు పాలించిన చంద్రగిరిని అభివృద్ధి తీసుకుని వెళ్ళేదానికి ప్రతి ఒక్కరు కూడా చేయించి వాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. రోజు దీన్ని మామూలుగా క్రీడా వికాస కేంద్రాలతో పాటు దీన్ని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంగా, ఎందుకంటే తిరుపతికి దగ్గరగా ఉంది, దీన్ని అద్భుతంగా రాణించేటట్లు చేయాలి. హాకీకి ఇది హబ్బుగా ఉంది. హాకీ అప్పుడు ట్రైనింగ్ అకాడమీ కూడా ఇక్కడ పెట్టాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొనసాగుతున్న స్విమ్స్ కార్మికుల ఆందోళన, రేపటి నుంచి గంట పాటు విధుల బహిష్కరణ, నేడు ఆసుపత్రి ఎదుట భారీ ప్రదర్శన. టూరిజంలో పనిచేస్తున్న లోకల్ గైడ్స్ సమస్యలను పరిష్కరించాలి, మాకు ఉపాధి చూపించండి. టూరిజంలో పనిచేస్తున్న కార్మికుల ఆవేదనతో తిరుపతి కలెక్టర్కి వినతి. రెవెన్యూ సమస్యలు పరిష్కారమైనట్లు తప్పుడు ఎండార్స్మెంట్లు ఇస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోండి, సిపిఎం డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.